కొండాపూర్లో స్వాధీనం చేసుకున్న భూములను ఫెన్సింగ్ వేసి రక్షించే పనిలో పడ్డారు అధికారులు. సర్వే నంబర్ 59లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిపై కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు హైడ్రా సిబ్బంది పనులు ప్రారంభించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. మండలానికి సంబంధించి కొండాపూర్ విలేజ్ ప్రాంతంలో ఉండేటువంటి సర్వే నెంబర్ 59లో ఉండేటువంటి 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా ఈ రోజు ఉదయమే హైడ్రా అధికారులు తొలగించారు. మనం చూడొచ్చు, ఉదయమే వచ్చి హైడ్రా అధికారులు తొలగించడంతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తమ గుడిసెలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గుడిసెలను కూల్చివేయడంతో వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడ వాళ్ళందరూ కూడా చెత్త, అదేవిధంగా ప్లాస్టిక్ కలెక్ట్ చేసేటువంటి వాళ్ళతో పాటు జీహెచ్ఎంసీలో ఇంటింటికి చెత్త సేకరించేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉండేది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వ్యాపారం కోసం ఏర్పాటు చేసినటువంటి షెడ్స్ ను అన్నింటినీ కూడా తొలగించారు. పూర్తిగా ఈ ప్రాంతం హైడ్రా అదేవిధంగా పోలీస్ కు సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఇక్కడ ఉండేటువంటి ఈ 36 ఎకరాల భూమి అంతా కూడా ప్రభుత్వానికి చెందింది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం కారణంగా తాము వీటిని కూల్చాలి, అదేవిధంగా సహకరించాలి అని హైడ్రాకు లేఖ రాసిన నేపథ్యంలో హైడ్రా అధికారులు దీన్ని పరిశీలించి ఈ రోజు ఉదయమే కూల్చివేతలు ప్రారంభించారు. అయితే వెంటనే ఈ ప్రాంతం అంతా కూడా ఫెన్సింగ్ వేసే విధంగా అవసరమైనటువంటి చర్యలను హైడ్రా సిబ్బంది తీసుకుంటున్నారు. ఫెన్సింగ్ కోసం ప్రత్యేకంగా ఈ 36 ఎకరాలు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ఫెన్సింగ్ వేసేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ఈ పనులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికోసం ఫెన్సింగ్ వేసేందుకోసం అవసరమైనటువంటి పైపులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా 36 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఫెన్సింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ జేసీబీ అదేవిధంగా పర్సన్స్ తో ఈ గుంతలు తీసి అందులో ఫెన్సింగ్ వేసేందుకోసం అవసరమైనటువంటి చర్యలను తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ కూలీలతో ఆ పనులు చేయిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకోసం పోలీస్ సిబ్బందిని కూడా పక్కనే నియమించారు. పోలీస్ సిబ్బంది వాళ్ళంతా కూడా ఇక్కడనే ఉండి ఈ ఫెన్సింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా ఈ ఫెన్సింగ్ వేసేటువంటి పనులు మొత్తం క్లియర్ అయ్యేంత వరకు ఇక్కడనే ఉండనున్నారు. మనం చూస్తే ఈ పక్కనే ఈ ఐటీ ఏరియాకు చాలా దగ్గర, అదేవిధంగా పక్కన ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఖరీదు చేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు 36 ఎకరాలు 720 కోట్లకు పైన ఈ వాల్యూ ఉంటుందని అధికారులకు అంచనాకు రావడం జరిగింది. ఈ ప్రాంతంలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ పూర్తిగా తొలగించారు. కేవలం అక్కడక్కడ ఉండేటువంటి చిన్న గుడిసెలతో పాటు వివిధ వ్యాపార కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్స్ అన్నింటినీ కూడా తొలగించి హైడ్రా సిబ్బంది మొత్తం దీనంతా కూడా రక్షించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మరొక 5-6 గంటల్లో ఈ ఫెన్సింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా ఈ ఫెన్సింగ్ వేసేటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు హైడ్రా మరియు పోలీస్ సిబ్బంది ఇక్కడే ఉండి ఎవరు అడ్డుకోకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా కూడా రక్షించిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని ఇక్కడ బోర్డు పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కోర్టులో కేసు వీగిపోవడం, అదేవిధంగా కబ్జాలు, ఇక్కడ ఉండేటువంటి కబ్జాలన్నింటినీ కూడా తొలగించడం, ఈ 2 పనులు చేసి ప్రభుత్వ భూమిని రక్షించినట్టుగా హైడ్రా అధికారులు మనకు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రాము, 10 టీవీ, హైదరాబాద్.